నీ సేవకునికి లోబడే మనస్తత్వం నువ్వు అవలంబించుకుంటున్నావు? ఒకసారి ఆలోచించాయి. అనేక మంది తిరుగుబాటు చేసే వ్యక్తులు లేరా అంటే అనేక మంది ఉన్నారు. దేవుని యొక్క సేవకుడు గద్దించాడంటే అది మన క్షేమమును కోరే. కొంతమంది గద్దిస్తే ఏమైపోతారు చెప్పాలా? నువ్వు అక్కడవేనా అయ్యగారివి ఇక లీరా? చూడండి ప్రియులారా, బాగా గమనించిన ఒక విషయం, నా బోటోళ్ళు వస్తుంటాం పోతుంటాం, నేను శాశ్వతం కాదు. ఇక్కడ నీ కొరకు నిత్యం కూడా కన్నీటితో ప్రార్థన చేసేవాడు నీ సేవకుడు. గట్టిగా చప్పలు కొట్టి ఏ సేవన ఈ రోజున నీ పక్షాన, నీ కుటుంబం పక్షాన నిత్యం కూడా విజ్ఞాపన చేసేవాడు నీ సేవకుడు. నీ సేవకులు లోపడుతున్నావా? ఒకసారి ఆలోచించే. ఎందుకంటే నాలంటూ వస్తుంటాం పోతుంటాం, నేను శాశ్వతం కాదు ఇక్కడ. కానీ ఎప్పుడు కూడా నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ అవసరతల కొరకు, నీ యొక్క కుటుంబ క్షేమం కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాడు నీ సేవకుడు. నీ సేవకునికి నువ్వేం చేయాలి తెలుసా? లోబడి జీవించాలి. ఆ లోబడే తత్వం ఎప్పుడు వస్తుందంటే నువ్వు దేవుని మొదట భయపడాలి. దేవునికి భయపడితే ఆటోమేటిక్గా లోబడే తత్వం నీకు అవలంబం.